Hello everyone, welcome to Karthika IAS Academy. Let's see the current affairs. The first topic we are going to discuss is about the millets production and consumption. What are the what are the challenges we are facing in the production and consumption of millets? Okay, we all know like we are mostly habituated to eating a staple food like wheat, రైస్ ఓకే జనరల్గా సౌత్ ఇండియాలో అయితే మనం అంతా రైస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం, నార్త్ ఇండియాలో అయితే వీట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. బట్ millets which are having a high amount of nutritious values are not much being consumed. ఇప్పుడు కొందరు లైక్ హెల్త్ కాన్షియస్నెస్ ప్రకారం కానివ్వండి, టు లూజ్ వెయిట్ ఆ పర్పస్ మీద కొంత మిల్లెట్స్ని అయితే కన్సూమ్ చేస్తున్నారు, కానీ ఆన్ జనరల్ బేసిస్ రెగ్యులర్గా vast majority of the people will not be consuming these millets, though they are more nutritious. So ఏంటి reasons, what is the challenges being faced in production and even in consumption అన్నది మనం చూద్దాం. ఓకే, millets score over rice and wheat. Okay, we all know that millets are good for our health than the rice and wheat, whether in terms of vitamins, minerals and crude fiber content or amino acid profile. ఇందులో ఏవి చూసుకున్నా కూడా మనకి we are getting all this in huge amounts in the millets when compared to the rice and wheat. They also hardier and drought resistant crops. మనకి ఎక్కువ వాటర్ అవి అవసరం ఉండదు వీటికి, దే డోంట్ నీడ్ మోర్ వాటర్. సో డ్రాట్ రెసిస్టెంట్ ఏరియాస్లో కూడా మనం లైక్ డ్రాట్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో కూడా వీ కెన్ ప్రొడ్యూస్ దీస్ క్రాప్స్ విచ్ హ్యాస్ టు డూ విత్ దేర్ షార్ట్ గ్రోయింగ్ సీజన్ అండ్ దే డోంట్ ఈవెన్ టేక్ లాంగ్ పీరియడ్ టు గ్రో. చాలా తక్కువ టైం కంపేర్ టు ద రైస్ అండ్ వీట్. వీటి ప్రొడక్షన్ టైం ఏదైతే ఉంటుందో అంటే ఏంటి, మనం సీడ్స్ వేసి మనం క్రాప్ హార్వెస్ట్ చేసుకునే టైం ఏదైతే ఉంటుందో దాట్ ఆల్సో ఈజ్ ఏ shorter growing season, 70 to 100 days as against 120 to 150 days for paddy or wheat. అదే రైస్ కానివ్వండి వీట్ కానీ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇట్ టేక్స్ us 120 to 150 days, whereas for the millets it takes only 70 to 100 days. And lower requirement of water, and the production also requires low amount of water, that is 350 to 500 mm versus 600 to 1200 mm for rice and paddy and wheat. Nutritious but less number of consumers. As I have told you, they are very nutritious as there are so many vitamins and minerals in that, and it is having a high amount of fiber. Still, the people who are consuming it, they are very less in number. What is the reason? We will be seeing here. These high nutrient cereals, bajra, okay, these are the common names which we కాల్ దెమ్. అండ్ పక్కన ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా మనం యూజ్ చేసే వర్డ్స్ కావు. ఓకే, పర్ల్ మిల్లెట్ అంటారు బాజ్రా అంటే, జోవో, రాగి, కోడో, కుట్కి, కాకూన్, సాన్వా, చీనా, కుట్టు అండ్ చౌలాయ్. దీస్ ఆర్ంట్ ద ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఈదర్ కన్జ్యూమర్స్ ఆర్ ఫార్మర్స్. ఫార్మర్స్ కూడా ఫస్ట్ వీటిని సెలెక్ట్ చేసుకోరు ప్రొడ్యూస్ చేయడానికి, అండ్ కన్జ్యూమర్స్ కూడా ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోరు. వై మనం ఎందుకు కన్జ్యూమ్ చేయము అంటే వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు ఈజీ వే ఆఫ్ కుకింగ్. ఏది ఈజీగా కుకింగ్ అయిపోతుందో వాటిల్లో మనం అలవాటు పడిపోయాం. సో వీఆర్ గోయింగ్ విత్ రైస్ అండ్ వీట్. అండ్ వై ఫార్మర్స్ ఆర్ నాట్ చూసింగ్, బికాస్ ఏది మార్కెట్లో డిమాండ్ ఉందో డెఫినెట్లీ ఫార్మర్ విల్ చూస్ దాట్. వెన్ పీపుల్ ఆర్ నాట్ కన్జ్యూమింగ్ మిల్లెట్స్, దే వోంట్ రిస్క్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద మిల్లెట్స్. ఏది ఎక్కువగా మార్కెట్లో వెళ్తుంది, రైస్ ఎక్కువగా వెళ్తుంది, సో లెట్స్ ప్రొడ్యూస్ రైస్. వీట్ ఎక్కువగా మార్కెట్ ప్రొడ్యూస్ వీట్. అంటే ఏది మార్కెట్లో డిమాండ్ ఉందో దాన్ని ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తారు. సో హియర్ ద ప్రొడక్షన్ అన్నది కూడా ఎందుకు ఛాలెంజ్ అవుతుంది, బికాస్ ఫార్మర్స్ ఆర్ నాట్ ఆప్టింగ్ ఇట్ యాజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అండ్ కన్జ్యూమర్స్ ఆర్ ఆల్సో నాట్ చూసింగ్ దిస్ యాజ్ ద ఫస్ట్ చాయిస్. నెక్స్ట్, అర్బన్ ఏరియాస్లో యూజ్ చేయకపోవడం కారణం ఏంటి, రూరల్ ఏరియాస్లో కన్జంప్షన్ తక్కువగా ఉండడం కారణం ఏంటో చూద్దాం. ఓకే, ఇన్ అర్బన్ ఏరియాస్ ఇట్ ఈస్ ఈజీ టు నీడ్. ఇన్ కేస్ వీట్ తీసుకోండి, గోధుమ పిండి, ఓకే, వీట్ ఫ్లవర్ తీసుకొని ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ డో, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు నీడ్ బికాస్ ఇట్ హ్యాస్ గ్లూటన్. ఓకే, సో అది వెంటనే గమ్ టైప్లోని మనకి వస్తుంది, ఫుల్గా అది వెంటనే మనం నీట్ చేయొచ్చు, స్టిక్కీగా ఉంటుంది. వేరాస్ మనం అదే మిల్లెట్స్తో ఏదైనా డో తయారు చేయాలి అంటే అందులో స్టిక్కీనెస్ అన్నది ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ గ్లూటన్ ఫ్రీ. మనకి యాక్చువల్గా గ్లూటన్ ఫ్రీ ఫుడ్డే ఇష్టం. ఐ మీన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్, గ్లూటన్ ఫ్రీయే ఉండాలి. బట్ మనం వై వీఆర్ స్టిల్ చూసింగ్ వీట్ విచ్ హ్యాస్ గ్లూటన్, బికాస్ వీ వాంట్ ఇట్ టు మేక్ ఇట్ క్విక్లీ. మనం డో ఏదైనా చేయాలి అంటే ఈజీ. ఓకే, అర్బన్ ఏరియాస్ పీపుల్ దే ఆర్ నాట్ హ్యాబిచుయేటెడ్ టు మేకింగ్ థింగ్స్ విత్ దిస్ మిల్లెట్స్ అనుకుందాం. ఓకే, ఈ రోలింగ్ కానివ్వండి, నీడింగ్ ఇదంతా వాళ్ళకి ప్రాబ్లం అయి ఉండొచ్చు అనుకోవచ్చు. ఓకే, ఈవెన్ ఇన్ రూరల్ ఏరియాస్ ద కన్జంప్షన్ రెడ్యూస్డ్. ఎందుకన్నది చూద్దాం. ఓకే, ఇన్ అర్బన్ ఏరియాస్ ఇట్ ఈస్ ఈజీ టు నీడ్. వీట్ హ్యాస్ గ్లూటన్ ప్రోటీన్స్ దట్ స్వెల్ అండ్ ఫార్మ్ నెట్వర్క్స్ ఆన్ యాడింగ్ వాటర్ టు ద ఫ్లోర్. వాటర్ యాడ్ చేయగానే ఏమవుతుంది, అదంతా కూడా మనకి మంచిగా ఫామ్ అవుతుంది. స్వెల్లింగ్ అది అంటే డబల్ అవుతుంది. ఏదైతే మనం వీట్ ఫ్లోర్ చేస్తామో అది చక్కగా పొంగి
మంచిగా అది అంతా కూడా జాయింట్ అవుతుంది అనమాట. ఒక ఏంటది లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ స్టిక్కీగా అది అతుక్కొని ఉంటుంది, పౌడర్లా విడిపోదు. మేకింగ్ ద డో మోర్ కొహెసివ్ అండ్ ఎలాస్టిక్. ద రిజల్టెంట్ చపాతీస్ కమ్ అవుట్ సాఫ్ట్ విచ్ ఈజంట్ పాసిబుల్ విత్ మిల్లెట్స్ దట్ ఆర్ గ్లూటెన్ ఫ్రీ. అదే మిల్లెట్స్తో చేయాలంటే మీరు చపాతీ డో టైప్లోనది రాదు. చపాతీ పిండి ఏదైతే మనకు వస్తుందో ఆ విధంగా మనకి మిల్లెట్స్తో రాదు, బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ గ్లూటెన్ ఇన్ ఇట్. నెక్స్ట్ అదే రూరల్ ఏరియాస్లో కన్జంప్షన్ ఎందుకు తగ్గిపోయింది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013 విచ్ ఎంటైటిల్స్ 3/4 ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ టు 5 kg of wheat or rice per person per month at 2 and 3 rupees per kg. అంటే ఏంటి, సింపుల్ టర్మ్స్లో చెప్తాను. మనకి ఏవైతే రేషన్ షాప్లో ఇస్తారు కదా, వాళ్ళు ఏం ఫుడ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు? దే గివింగ్ అస్ వీట్ అండ్ రైస్, దే ఆర్ నాట్ గివింగ్ అస్ మిల్లెట్స్. సో వాళ్ళకి తక్కువ కాస్ట్కి ఏమొస్తుంది అక్కడ? దే ఆర్ గెటింగ్ అట్ 2 rupees 3 rupees, దే ఆర్ గెటింగ్ ద రైస్ అండ్ వీట్. సో అవి తెచ్చుకొని దే ఆర్ కన్జ్యూమింగ్ ఇట్. If millets are provided at the lesser price, definitely they may opt for that in rural areas. But they are not getting the millets at lower price, or they are not getting in any PDS there. Only ration shops lo వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? రైస్ అండ్ వీట్ ఇస్తున్నారు. సో they are buying that. So because of this, the demand for millets is reduced even in the rural areas. Now, recognition. ఇప్పుడు కొత్తగా వీటి తాలూకా న్యూట్రిషన్స్ వాల్యూ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా రికగ్నైజ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ ప్రమోటింగ్ ద యూసెస్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద మిల్లెట్స్ అనేది చూద్దాం. ది యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ April 2018 డిక్లేర్డ్ మిల్లెట్స్ యాజ్ మల్టీ సీరియల్స్. ఓకే, వీటిని మనం కోర్స్ గ్రెయిన్స్ అని అంటాం. ఓకే, దే ఆర్ డిక్లేర్డ్ యాజ్ మల్టీ సీరియల్స్ కన్సిడరింగ్ దేర్ హై న్యూట్రిటివ్ వాల్యూ అండ్ ఆల్సో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్. సో జనరల్గా షుగర్ ఎవరికైతే ఉంటుందో, లైక్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, దే విల్ బీ సజెస్టెడ్ టు ఈట్ దిస్ మిల్లెట్స్ బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద వెయిట్ లాస్ అండ్ ఈవెన్ టు కంట్రోల్ ద diabetics. So for that reason they will be consuming it more. So it is also known as anti-diabetic properties. 2018 was observed as National Year of Millets. So here మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 2000 year is declared as the National Year of Millets. The UN General Assembly too earlier this month adopted an India-sponsored resolution to mark 2023 as the International Year of Millets. నేను ఆల్రెడీ మిల్లెట్స్ కోసం మీకు ఒక ఆర్టికల్ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, ఒకసారి అది కూడా చూడండి. ఓకే, సో 2013 ఏం చేయాలనుకుంటున్నారు? ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఏంటి? 2018. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఏమవుతుంది? 2013 విల్ బి డిక్లేర్డ్. సో నెక్స్ట్ దిండోరి ప్రాజెక్ట్. దిండోరి అనేది మనకి మధ్యప్రదేశ్లోని ఒక డిస్ట్రిక్ట్. ఓకే, అక్కడ ఏం ప్రాజెక్ట్ని తీసుకున్నారు టు ప్రమోట్ దిస్ మిల్లెట్? విల్ బి సీయింగ్ హియర్. IFAD హ్యాస్ సపోర్టెడ్ అన్ ఇనిషియేటివ్ టు రివైవ్ కోడో అండ్ కుట్కీ. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ మిల్లెట్స్. కోడో, కుట్కీ ఇవన్నీ కూడా మిల్లెట్స్. కుడో అండ్ కుట్కీ కల్టివేషన్ ఇన్ దిండోరి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. The project was started in 2013 to 14 with 1,497 women farmers from 40 villages, mostly from the Gonda and the Baiga tribes, growing these two minor millets on 749 acres. So ఈ దిండోరి ప్రాజెక్ట్ దేనికోసం? ఇది కోడో అండ్ కుట్కీ కల్టివేషన్ని పెంచడం కోసం ఇన్ మధ్యప్రదేశ్ ఇన్ ద దిండోరి డిస్ట్రిక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2013 to 14లో చేశారు. అండ్ హియర్ దే ఆర్ టేకింగ్ ద ఉమెన్ ఫార్మర్స్ ఫ్రమ్ 40 villages. సో మోస్ట్లీ ఏ ట్రైబ్కి చెందిన వాళ్ళు? గోండా అండ్ బైగా. దీస్ ఆర్ ద ట్రైబ్స్ ఇన్ మధ్యప్రదేశ్. ఇంకా చాలా ఉన్నాయి, అందులో ఈ 2 ట్రైబ్స్. ఓకే, సో దే ఆర్ గోయింగ్ టు గ్రో దిస్ 2 millets. The identified farmers were supplied good quality seeds and trained by scientists from Jawaharlal Nehru Agricultural University in Jabalpur and the local Krishi Vignan Kendra. ఇక్కడ ఎవరు ఇది సప్లై చేస్తున్నారు? గుడ్ క్వాలిటీ సీడ్స్ అవి సప్లై చేశారు ఫార్మర్స్కి, అండ్ ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నారు. ఎవరు ఇచ్చారు? సైంటిస్టులు ఇచ్చారు. ఎక్కడ వాళ్ళు వర్క్ చేసేవారు? జవహర్లాల్ నెహ్రూ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇన్ జబల్పూర్ అండ్ ద లోకల్ కృషి విజ్ఞాన్ కేంద్ర. On which topic they are going to give them training? On field preparation, line sowing. Okay, and line sowing అంటే ఏంటి? యాజ్ అపోజ్ టు కన్వెన్షనల్ బ్రాడ్కాస్టింగ్ బై హ్యాండ్. జనరల్గా మనకి హ్యాండ్తో ఇలా జల్లుతారు కదా విత్తనాలు, సీడ్స్. ఆ విధంగా కాకుండా ఒక వరుసగా లైక్ ఒక రోలోని ఇలాగా సో చేసే విధంగా అనమాట సీడ్స్ని. ఓకే, ఆ లైన్ సోయింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ కంపోస్ట్, జింక్, బైవాస్టిన్, ఫంగిసైడ్ అండ్ అదర్ స్పెసిఫిక్ ప్లాంట్ ప్రొటెక్షన్ కెమికల్స్. ఇవన్నీ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంత ప్రపోర్షన్లో యూజ్ చేయాలి, అదంతా కూడా వాళ్ళకి ట్రైనింగ్ అన్నది ఇస్తున్నారు. Further, a federation of the farmers self-help groups undertook procurement of the produce. సో మరి ఇప్పుడు వీళ్ళు సీడ్స్ ఇచ్చారు, అది మొత్తం ఎలా ప్రొడ్యూస్ చేయాలో చెప్పారు. మరి వీళ్ళు ప్రొడ్యూస్ చేసింది ప్రొడ్యూస్ అంతటిని మరి ఏం చేస్తారు? ఈ క్రాప్ని ఎవరు తీసుకుంటున్నారు? ఏ ఫెడరేషన్ ఆఫ్ ద ఫార్మర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఏం చేశారు?
దే అండర్టుక్ దిస్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద ప్రొడ్యూస్, వాళ్ళు ప్రొడ్యూస్ మొత్తం తీసుకొని. అండ్ ఆల్సో ఇట్స్ మెకానికల్ డీహల్లింగ్. డీహల్లింగ్ అంటే ఏంటి అంటే ఆ గ్రెయిన్ తలక పైన స్కిన్ ఏదైతే ఉంటుంది కదా, దాన్ని తీయడానికి అనమాట. ఓకే, ఇప్పుడు ప్యాడీ ఉంటుంది, ప్యాడీ ఏ విధంగా పైన ధాన్యం తలక స్కిన్ తీసేసిన తర్వాత లోపల రైస్ ఏ విధంగా మనం కన్స్యూమ్ చేస్తాం, దాన్ని తీయడాన్ని డీహల్లింగ్ అంటారు. ఓకే, దీన్ని ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నారు, దే ఆర్ యూజింగ్ ద మెకానికల్ వే. జనరల్గా ఏం చేస్తారు, ట్రెడిషనల్ మాన్యువల్ పౌండింగ్ ప్రాసెస్ టు రిమూవ్ హస్క్ ఫ్రమ్ ద గ్రెయిన్ వాజ్ టైం కన్స్యూమింగ్. చేతితోని వాళ్ళు పౌండింగ్ అంటే ఏంటి, దంచుతారని చెప్తారు కదా, ఆ విధంగా చేసి దాని తలక హస్క్ రిమూవ్ చేయాలి, పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ ప్రాసెస్. ఫర్ దట్ దే ఆర్ చూజన్ ద మెకానికల్ డీహల్లింగ్. రిజల్ట్ ఏంటి, ప్రాజెక్ట్ వల్ల ఏం రిజల్ట్ వచ్చింది, ద నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ గ్రోయింగ్ కోడో కుట్కి ఇన్ అవర్ ప్రాజెక్ట్ ఏరియా హ్యాడ్ రైజన్ టు 14,301 in 2019-20. సో హ్యాస్ ద టోటల్ యాక్రియస్ టు 14,876. సో ఇక్కడ పండించే ఫార్మర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. మనం ఆల్రెడీ మేజర్ ఛాలెంజ్ ప్రొడక్షన్లో ఏం చూసాం, దట్ ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ చాయిస్ ఆఫ్ ద ఫార్మర్స్, బట్ హియర్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ప్రమోషన్ నా పీపుల్ ఆర్ చూసింగ్ దిస్. సో ఫార్మర్స్ ఎంత నెంబర్ పెరిగారు, 2019-20కి 14,000 పెరిగారు. అండ్ ఏరియా ఏదైతే ఉందో మనం ఎర్లియర్ ఎంత చూస్తున్నాం, అది 700 ఏరియా, అంతలో 700 acres స్టార్ట్ చేశారు. నా ఇట్ హ్యాస్ గ్రోన్ టు 14,876 acres. This has been enabled by the federations. There are 4 now. Okay, ఏమేమి ఫెడరేషన్స్ that are helping in this, ఏమేమి చేస్తున్నారో చూద్దాం. టేకింగ్ అప్ ప్రొడక్షన్ ఆఫ్ కోడో బార్స్. కోడో బార్స్ అంటే ఏమీ లేదు, మిల్లెట్స్తో చేసిన మనం ఇప్పుడు జనరల్గా ఇంట్లోని నువ్వులు లేదా మూంగ్ఫలీ తాలూకా గ్రౌండ్నట్స్ తాలూకా చిక్కీ తింటాం కదా, ఆ టైప్లో బార్స్, చిక్కీ బార్స్ ఉంటాయి కదా మనకి, ఆ చిక్కీ టైప్లోని బార్స్ తయారు చేశారు ఈ మిల్లెట్స్ని యూజ్ చేసి. సో వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ యూజ్డ్ హియర్ ఇన్ ద కోడో బార్స్? They have used 33.4% of these millets along with jaggery, soybean, ghee, sesame and groundnut. ఇవి యూజ్ చేస్తూ వీళ్ళ బార్స్ టైప్లో తయారు చేశారు ఈ మిల్లెట్స్ని యూజ్ చేసి. ఓకే, తినేవి అనమాట. ద కోడో బార్స్ ఆర్ బీయింగ్ సప్లైడ్ టు, ఈ కోడో బార్స్ని మళ్ళీ వాళ్ళు ఎక్కడికి సప్లై చేస్తున్నారు, దే ఆర్ బీయింగ్ సప్లైడ్ టు ద అంగన్వాడీ సెంటర్స్ ఇన్ ఎంపీ. ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో మధ్యప్రదేశ్లో అక్కడ సప్లై చేస్తున్నారు. అండర్ అండ్ అగ్రిమెంట్ విత్ ద స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి వీళ్ళకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారంగా దే ఆర్ సప్లయింగ్ దిస్ కోడో బార్స్ టు ద అంగన్వాడీ. అంగన్వాడీకి ఎందుకు చేస్తున్నారు, అక్కడ ఎవరైతే కిడ్స్ ఉంటారో దే విల్ బి ప్రొవైడెడ్ విత్ దిస్ కోడో బార్స్. సో దీనివల్ల ఏమవుతుంది, మాల్ న్యూట్రిషన్ని కూడా వాళ్ళు తగ్గించవచ్చు, బికాస్ వీ డోంట్ నో విచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ గెటింగ్ ఎట్ హోమ్. బట్ బై ప్రొవైడింగ్, వాళ్ళకి ఆల్రెడీ స్కూల్లో వాటిలో మీల్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. అలాంగ్ విత్ దిస్ దే ఆర్ ప్రొవైడింగ్ దిస్ కోడో బార్ విచ్ ఈస్ హైలీ న్యూట్రిషియస్ బికాస్ ఇట్స్ హ్యావింగ్ ద మిల్లెట్స్. సో నౌ దే ఆర్ గోయింగ్ టు ఈట్ దిస్ అండ్ మాల్ న్యూట్రిషన్ అన్నది తగ్గుతుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతుంది. దట్ ఈస్ అనదర్ రిజల్ట్. What is the challenge it is facing? The IFAD project has helped in the meeting nutritional goals, fighting malnutrition among children. Okay, ఈ గోల్ని అయితే వాళ్ళు అచీవ్ చేయగలిగారు. అండ్ రివైవింగ్ మిల్లెట్ కల్టివేషన్ క్రాప్ ఈల్డ్స్ ఆర్ 1.5 to 2 times higher than before. ముందు ఉండే వాటికన్నా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ పెరిగారు అండ్ ద ఏరియా ఇన్ విచ్ ఇట్ ఈస్ బీయింగ్ కల్టివేటెడ్ ఇట్ ఆల్సో ఇంక్రీస్డ్. బట్ రిప్లికేటింగ్ ద దిండోరీ మోడల్ బియాండ్ 1 district. ఇప్పుడు 1 districtలో ఇది అచీవ్ చేయగలిగారు, బట్ దీన్ని మళ్ళీ మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఫాలో అవ్వాలి కదా. సో మళ్ళీ అన్ని డిస్ట్రిక్ట్స్లోని ఇది ఫాలో అయ్యేలా చేయడం, దట్ ఈస్ ఎ మేజర్ ఛాలెంజ్. అండ్ అదర్ అక్రాస్ మిల్లెట్స్ రిమైన్స్ ఛాలెంజ్. ఇంకా ఓకే, ఇక్కడ మనం ఈ 2 మిల్లెట్స్ కోసం అని చెప్పి ఇప్పుడు చూసాం. ఓకే, బట్ ఈ 2 మిల్లెట్స్ కాకుండా ఇంకా వేరే మిల్లెట్స్ని కూడా ఇంకా ప్రమోట్ చేయాలి కదా, వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, దాన్ని కూడా మళ్ళీ కల్టివేట్ చేస్తున్నారా లేదా, దట్ ఈస్ అన్ అనదర్ ఛాలెంజ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎక్సర్సైజ్ ఏసెస్ మీట్. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే పాకిస్తాన్లో జరుగుతుంది, బట్ ఎక్కడ జరుగుతుంది అన్నది నేమ్ అయితే మాత్రం ఇప్పటివరకు ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. సో వీల్ సీ ఎవరి మధ్యన ఇది జరుగుతుంది అని చూద్దాం. పాకిస్తాన్, యుఎస్ అండ్ సౌదీ అరేబియా కండక్ట్ జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఏసెస్ మీట్ అట్ అన్డిస్క్లోజ్ లొకేషన్. ఇట్ మీన్స్ వీ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ బీయింగ్ గోయింగ్, అంటే ఎక్కడ ఇది చేస్తున్నారు అన్నది మనకి తెలియదు. బట్ ద జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఈజ్ బిట్వీన్ పాకిస్తాన్, యుఎస్ అండ్ సౌదీ అరేబియా. Along with the flying contingents from the US and Saudi Arabia and US పార్టిసిపేట్ చేస్తున్నారు పాకిస్తాన్తో పాటు జాయింట్ ఎక్సర్సైజ్ అని చెప్పాం. వాళ్ళు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు? The air forces of Jordan, Bahrain and Egypt have been invited as observers. These are not participating but they are invited as observers. On March 27th, a Royal Saudi Air Force RSF Tornado IDS aircraft arrived at Pakistan Air Force PAF base Musaf in సర్గోదా టు టేక్ పార్ట్ ఇన్ ద ఎక్సర్సైజ్. సో ఈ ప్లేస్కి ఇక్కడికైతే సౌదీ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇది వచ్చింది, బట్ అదే లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారా లేదా అన్నది మాత్రం ఏం క్లియర్గా చెప్పలేదు. జస్ట్ ఇది అక్కడికి వచ్చింది అని మాత్రమే మనకి న్యూస్ తెలుసు.
The Pakistani military has conducted many war games including Aman 2021. దీనికోసం కూడా నేను ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్ నుంచి చెప్పాను, ఒకసారి కావాలంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి. ఓకే, అమన్ 2021 అన్నది కూడా కండక్ట్ చేశారు ఎవరు, పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ. దిస్ ఇస్ ఏ బైనియల్ నేవల్ ఎక్సర్సైజ్ విచ్ సా ద పార్టిసిపేషన్ ఆఫ్ మోర్ దెన్ 40 కంట్రీస్. ఇందులో మోర్ దెన్ 40 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు, ఇంక్లూడింగ్ ద యుఎస్, రష్యా, చైనా అండ్ టర్కీ. ఇది ఫిబ్రవరి న్యూస్లో మీకు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ యూఎస్ ఇక్కడ పార్టిసిపేట్ చేసింది, ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అందులో కూడా యూఎస్ పార్టిసిపేట్ చేసింది. బట్ అగైన్ యూఎస్ మళ్ళీ మనతో ఏవైతే ఎక్సర్సైజెస్ ఉంటుందో అందులో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఏంటి, ఇట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎక్సర్సైజెస్ విత్ పాకిస్తాన్ అండ్ ఈవెన్ విత్ ఇండియా. మనతో ఏమేమి చేసింది, మలబార్ 2020 ఆర్గనైజ్డ్ బై ద ఇండియన్ నేవీ లాస్ట్ ఇయర్ హూస్ ఫ్లోటిలా ఇంక్లూడెడ్ ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ద యుఎస్ఎస్ నిమిన్స్. ఓకే, ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, మన తరఫు నుంచి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా యుఎస్ వాళ్ళది యుఎస్ఎస్ నిమిన్స్. సో యుఎస్ఎస్ నిమిన్స్ అంటే ఏంటన్నది ఒకసారి చూద్దాం. యుఎస్ఎస్ నిమిట్స్ ఈజ్ ఎ సూపర్ క్యారియర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ నేవీ అండ్ లీడ్షిప్ ఆఫ్ హర్ క్లాస్. ఓకే, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వార్షిప్స్ ఇన్ ద వరల్డ్. సో యుఎస్ఎస్ నిమిట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వార్షిప్స్ ఇన్ ద వరల్డ్. షీ వాజ్ లేడ్ డౌన్ లాంచ్ అండ్ కమిషన్ యాజ్ CVAN 68. ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు దాని పేరేంటి CVAN 68, బట్ లేటర్ దాన్ని ఎలా మార్చారు, CVN 68గా మార్చేశారు. ఓకే, aircraft carrier attack nuclear powered, but she was later redesignated as CVN 68 aircraft carrier multi-mission nuclear powered. ఫస్ట్ అదేంటి CVAN aircraft carrier attack nuclear powered, బట్ దాని తర్వాత ఏమని మార్చారు CVN 68 aircraft carrier multi-mission nuclear powered. ఓకే, ఎప్పుడు ఇది 1975లో మార్చారు. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్లీట్ వైడ్ రియలైన్మెంట్ దాట్ ఇయర్, ఫ్లీట్ వైడ్ రియలైన్మెంట్ ఏదైతే చేశారో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ దీన్ని కూడా ఈ విధంగా రీడిజైన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ద యుఎస్ నేవీ ఆల్సో టుక్ పార్ట్ ఇన్ ఏ పాసెక్స్ ఇంక్లూడింగ్, పాసెక్స్ అంటే ఏం లేదు పాసింగ్ ఎక్సర్సైజ్ అని. ఓకే, ఇన్ ఏ పాసెక్స్ ఇన్వాల్వింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Su-30 MKIS అండ్ ఇండియన్ నేవీ శివాలి క్లాస్ ఫ్రిగేట్ అలాంగ్ విత్ ద అమెరికన్ బ్యాటిల్ గ్రూప్. దిస్ ఇస్ ద అదర్ థింగ్, అంటే రీసెంట్గా ఏవైతే పార్టిసిపేట్ చేస్తే వాటి కోసం చెప్తాను. ఓకే, in addition, both India and the United States were participant in Desert Flag 6, an annual multinational large force employment warfare exercise hosted by the United Arab Emirates Air Force at the famous Al Dhafra Air Base. Okay, ఇంకా ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ కలిపి ఇంకెక్కడ పార్టిసిపేట్ చేశారు వేరే ఎక్సర్సైజ్లో, ఇన్ ద Desert Flag 6. నెక్స్ట్, చైనాస్ జెయింట్ రేడియో టెలిస్కోప్ స్కై ఐ. దీనికోసం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ న్యూస్లో మీరు చూసే ఉంటారు, చైనా వాళ్ళది పెద్దది స్కై ఐ టెలిస్కోప్ కోసం. బట్ ఇప్పుడు ఏంటి అంటే నౌ ఇట్ ఈస్ అలౌడ్ ఫర్ అదర్ స్టార్ గేజర్స్, వేరే కంట్రీ వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకునే విధంగా ఇప్పుడు పర్మిషన్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఓకే, చైనాస్ జెయింట్ రేడియో టెలిస్కోప్ స్కై ఐ నౌ ఓపెన్ టు స్టార్ గేజర్స్ అరౌండ్ ద వరల్డ్. అంటే వరల్డ్లో ఏ పార్ట్ వాళ్ళైనా సరే దే క్యాన్ యూజ్ ద టెలిస్కోప్ ఫర్ ద అబ్జర్వేషన్స్, దే క్యాన్ గో అండ్ యూజ్ దట్. China will allow astronomers around the world to use its giant radio telescope called FAST. So, ఈ స్కై ఐ అనే టెలిస్కోప్ ఏదైతే ఉందో దాని పేరేంటి ఫాస్ట్. ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో స్టార్ట్ చేస్తారు, ఇప్పుడే కాదు. ఓకే, దే విల్ బీ అలౌయింగ్ దెమ్ టు యూజ్. ఆల్సో నోన్ యాజ్ థియాన్యాన్ ఆర్ స్కై ఐ. సో చూడండి ఇక్కడ మొత్తం 3 నేమ్స్ ఉన్నాయి. ఈ జెయింట్ టెలిస్కోప్ పేరేంటి, ఇట్ క్యాన్ బి కాల్డ్ ఎస్ ఫాస్ట్, థియాన్యాన్ ఆర్ స్కై ఐ. ఏది ఇచ్చినా కూడా డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ద వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ అపర్చర్ radio telescope. This is the world's largest single aperture radio telescope and it is located in the Davodang depression. ఎక్కడ ఉంది ఇది, దావోడాంగ్ డిప్రెషన్లో ఉంది. డిప్రెషన్ అంటే ఏం లేదు, ఈ విధంగా ఉంటుందని డిప్రెషన్ అంటాం. ఓకే, దావోడాంగ్ డిప్రెషన్, ఏ న్యాచురల్ బేసిన్ ఇన్ పింగ్టాంగ్ కౌంటీ, సౌత్ వెస్ట్ చైనాస్ గ్యూజో ప్రావిన్స్. జస్ట్ రిమెంబర్ ద నేమ్స్. ఒకసారి మీరు 2-3 టైమ్స్ రిపీటెడ్గా చూస్తే యూ విల్ బీ హ్యాబిచ్యుయేటెడ్. ద 500 మీటర్ అపర్చర్ దీనికోసం చెప్తున్నారు, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అన్నది చెప్తున్నారు. ద 500 మీటర్ అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్ ఫాస్ట్. సో ఫాస్ట్ అంటే దాని అబ్రియేషన్ ఏంటి, 500 మీటర్ అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 4500 అల్యూమినియం ప్యానల్స్ అండ్ ది జెయింట్ డిష్ క్యాన్ బి maneuvered టు ఫోకస్ ఆన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద స్కై. ఓకే, సో దీన్ని ఎందుకని జెయింట్ టెలిస్కోప్ అన్నారు, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ జెయింట్ డిష్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ జెయింట్. ద 500 మీటర్ 1600 ఫీట్ డయామీటర్ డిష్, దాని తాలూకు డయామీటర్ ఎంత ఉంది, ఆ డిష్ తాలూకుది 1500 మీటర్స్ ఉంది. ఓకే, సారీ 500 మీటర్స్ ఉంది. వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఏ న్యాచురల్ డిప్రెషన్ ఇన్ ద ల్యాండ్స్కేప్.
China allows the intellectual property rights of FAST, which stands as the world's largest field aperture telescope and the second largest single dish aperture. So మనం ఏంటి ఫీల్డ్ అపర్చర్స్లో చూసుకుంటే దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వన్, ఓకే. బట్ సింగిల్ డిష్ అపర్చర్స్లో చూసుకుంటే దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ వన్. సో విచ్ ఇస్ ద ఫస్ట్ లార్జెస్ట్ వన్? ఇట్ ఈస్ ద రతన్ 600 ఇన్ రష్యా. సింగిల్ డిష్ అపర్చర్స్లో చూసుకుంటే రతన్ 600 is the first one and this FAST is the second one. As per China's National Astronomical Observation Center, the Chinese Academy of Sciences, FAST will accept observation applications from the scientists across the world. It's not like a specific country it is giving the permission, it is allowing all the scientists మొత్తం వరల్డ్లో ఎక్కడి నుంచి ఎవరు వచ్చి అబ్జర్వేషన్స్ చేసుకోవాలన్నా it is granting them permission. The Chinese Academy of Sciences or CAS is the National Academy for the Natural Science. సో ఇక్కడ CAS కోసం చెప్పారనమాట. సో CAS అనేది ఏంటి? ఇట్ ఈస్ ద నేషనల్ అకాడమీ ఫర్ ద న్యాచురల్ సైన్సెస్ ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. చైనా తాలూకా నేషనల్ అకాడమీ ఏంటి? CAS అంటే. And is behind the nation's drive to explore and harness high technology and the natural sciences for itself and rest of the world. So it is working for improving the technological advancements ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ చేయడానికి, and not just for the country, it is even working for the rest of the world. Foreign scientists are now eligible to submit their, so how they can go and use that అంటే they have to submit their applications online. According to the reports, the result of this will be announced on July 20th and the observations will begin in August. So ఇప్పుడు ఎవరైతే అబ్జర్వ్ చేయాలి అనుకుంటున్నారో astronomers from any part of the world, they can apply online. ఆ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? who are eligible to go and do their observations there in జూలైలో ఇస్తారు, and they can start their observations in August. Since it was completed in 2016, the facility has been operating stably and reliably. So ఇది ఎప్పుడు కంప్లీట్ అయింది? రీసెంట్గా కంప్లీట్ అయింది కాదు, 2016లోనే కంప్లీట్ అయింది. అండ్ ఇది ఇట్ ఈస్ ఆపరేటింగ్ స్టేబుల్లీ అండ్ రిలయబుల్లీ, డిస్కవరింగ్ మోర్ దాన్ 300 పల్సర్స్. ఇప్పటికి 300 పల్సర్స్ని అది ఐడెంటిఫై చేసింది. అండ్ మేకింగ్ సెవరల్ బ్రేక్ త్రూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫాస్ట్ రేడియో బర్స్ట్ అండ్ అదర్ రీసెర్చ్. Although it sees less of the sky than some other cutting-edge radio telescopes, it has a lower resolution than multi-dish arrays. So these మిగతా వాటితో కంపేర్ చేస్తే ఏమవుతుంది? ఇది it's not seeing a huge area, okay. It sees less the sky when it is compared to cutting-edge radio telescope. Cutting-edge radio telescope తో చూసుకుంటే తక్కువ ఏరియాని చూస్తుంది స్కైలో, అండ్ రెజల్యూషన్ కూడా తక్కువే ఉంటుంది when it is compared to multi-dish arrays, okay. But what makes it so unique? It's the size of it. Fast size makes it uniquely sensitive, daily, ఓకే. ఇతను చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే దీంట్లోని రెండు కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే తక్కువగా ఉన్నా దీని సైజ్ యాజ్ ఇట్ ఇస్ ఎ వెరీ జైంట్ టెలిస్కోప్, ఇట్ మేక్స్ ఇట్ యూనిక్. అకార్డింగ్ టు ద China's own Global Times, the radio telescope will provide research facilities to the world with a more open attitude. The Sky Eye will also provide more observation possibilities to the global scientific community, as we have discussed earlier. Not just the country, it is going to open it for all over the world, while contributing Chinese wisdom to building a community of shared future for humanity. Next, ఏదైతే ఇప్పుడు ఉందో దీనికోసం ఫస్ట్ ప్రపోజల్ ఎప్పుడు జరిగింది? ఇట్ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ ఇన్ 1994. ద ప్రాజెక్ట్ వాజ్ అప్రూవ్డ్ బై చైనాస్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ NRDC ఇన్ జూలై 2007. సో దీనికోసం ప్రపోజల్ అనేది వాళ్ళు 1997లో పెట్టినా కూడా వాళ్ళకి ఎప్పుడు పర్మిషన్ వచ్చింది? 2007లో వచ్చింది. నెక్స్ట్, వరల్డ్స్ బిగ్గెస్ట్ నేవల్ ఫ్లీట్ కమాండ్, ఓకే. మొత్తం ఇప్పుడు వరకు జరిగిన వాటిలోని నేవల్ ఫ్లీట్ ఏదైతే ఉందో ఇప్పుడు జరగబోయేది, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లీట్. అంటే ఫ్లీట్ అంటే తెలుసు కదా, షిప్స్ అవన్నీ కూడా ఒకే దగ్గర ఉండి దే విల్ బి ఎగ్జిబిటింగ్ ఇట్. వరల్డ్స్ బిగ్గెస్ట్ నేవల్ ఫ్లీట్ కమాండ్ టు కండక్ట్ మ్యారిటైమ్ డ్రిల్స్ ఇన్వాల్వింగ్ స్పై డ్రోన్స్, అన్మాన్డ్ వెజల్స్. సో ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు? US నేవీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ మెయిన్గా ఇందులో ఏంటి ఇన్వాల్వ్ అవుతున్నాయి? స్పై డ్రోన్స్ అండ్ అన్మాన్డ్ వెజల్స్, ఓకే. The US Navy will conduct an exercise involving its Jumwal class destroyer that will manage spy drones, ships and aircraft next month. Next month jaragabotundi, and this is going to be the world's biggest naval fleet. The upcoming exercise called, the name and పిలుస్తున్నారు ఈ ఎక్సర్సైజ్ పేరు ఏదైతే నేవల్ ఫ్లీట్ పెద్దదని చెప్పానో, ఫ్లీట్ బ్యాటిల్ ప్రాబ్లమ్, ఓకే, which evaluate the US Navy's maritime spy concept of deploying unmanned vehicles to collect information on enemy ships while also evading detection. సో
ఇక్కడ నుంచి వీళ్ళు ఉన్నప్పుడు అటు నుంచి ఉన్న ఎనిమీ షిప్స్ ఏమైనా ఉంటే వీళ్ళు డైరెక్ట్గా వెళ్లకుండా ఎవరిని పంపిస్తున్నారు, ఒకటి స్పై డ్రోన్స్ని పంపిస్తున్నారు, అండ్ సెకండ్ ఏంటి అన్మాన్డ్ వెజల్స్, అంటే అందులో మనుషులు ఎవరు ఉండరు. ఓకే, అన్మాన్డ్ వెజల్స్ వెళ్ళి దే విల్ బి డిటెక్టింగ్ అబౌట్ ద ఎనిమీ షిప్స్. The USS Michael Mansour, one of the US Navy's most advanced guided missile destroyer. So here, this is a missile destroyer. ఏంటి USS Michael Mansour. It will provide command and control to a variety of remotely controlled drones and ships during the exercise. Exercise లో ఇది ఏం చూపిస్తుంది? This is actually a guided missile destroyer. So it will be giving command to the drones. ఇప్పుడు ఏవైతే స్పై డ్రోన్స్ అవి యూజ్ చేస్తారని చెప్పాను కదా, రిమోట్లీ కంట్రోల్డ్ అంటే by staying here they will be controlling the drones which are వర్కింగ్ ఎట్ ఏ లాంగర్ డిస్టెన్స్లో. ఓకే, ఇక్కడ దూరంగా ఉన్న వాటిని ఇక్కడ నుంచి వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇంకా షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి వీళ్ళు గైడెన్స్ ఇస్తూ దే విల్ బీ పర్ఫార్మింగ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. ద ఎక్సర్సైజ్ విల్ బీ కండక్టెడ్ నెక్స్ట్ మంత్ బై ది US Pacific Fleet, the world's largest fleet command. It will be carried out in the 3rd Fleet area of operations, most likely off the coast of Southern California. So, ఎక్కడ ఈ ఫ్లీట్ని కండక్ట్ చేయాలని అనుకుంటున్నారు? Southern California. The US Navy is looking to overhaul its fleet so as to incorporate manned and unmanned teaming. So, ఇక్కడ ఓన్లీ మ్యాన్డ్ మాత్రమే కాదు, అన్మాన్డ్ వాటిని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ వెసల్స్ అంటే అన్మాన్డ్ అంటే ఏంటి? మనుషులు ఎవరు కూడా దాన్ని ఆపరేట్ చేయరు. ఇట్ విల్ బి కంప్లీట్లీ ఆటోమేటిక్. Automatic in the sense from here they will be giving the directions and based on that it will be working. Not automatic, sorry, కంప్లీట్గా మెకనైజ్డ్ అనమాట. మనుషులు ఎవరు ఉంటారు, ఇక్కడ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటే అక్కడ అది ఫంక్షన్ చేస్తుంది. The complex exercise will evaluate the Navy's progress in terms of technology and concept of operations and whether there is more work to be done. So ఎందుకని ఎక్సర్సైజ్ చేస్తున్నారు? They want to know how well the technology which they are using is పర్ఫార్మింగ్ వెల్, లేదా ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా, ఏమైనా అప్డేట్ చేయాలా, దే విల్ బి గెటింగ్ టు నో హియర్. డైరెక్ట్గా అక్కడికి ఎప్పుడైతే నీడ్ అవుతుందో అప్పటికి వెళ్ళి దాన్ని అక్కడ టెస్ట్ చేయలేరు కదా. సో ఇలాంటి ఎక్సర్సైజెస్లోనే దే విల్ బి ట్రయింగ్ అండ్ టెస్టింగ్ దేర్ అప్డేషన్. ద అన్మాన్డ్ క్యాంపెయిన్ ఫ్రేమ్వర్క్ The unmanned campaign framework states it is imperative that we understand what our future force will need to operate both in day-to-day competition. So based on this, they will be knowing in future what are the advancements they have to make to meet the competition. ఇప్పుడు ఓన్లీ వీళ్ళు మాత్రం డెవలప్ చేయడం లేదు కదా, అటు నుంచి కూడా డెవలప్ చేస్తూ ఉంటారు కదా. సో టు మీట్ ద నీడ్, అప్పుడు నీడ్కి వీళ్ళు రెడీగా ఉన్నారా లేదా అని టెస్ట్ చేసుకోవడం కోసమే దిస్ అన్మైండ్ క్యాంపెయిన్ యాజ్ వెల్ as హై అండ్ కాంబాక్ట్. నెక్స్ట్, The event is being held in the 3rd Fleet operational area. Already చెప్పాను కదా అది ఎక్కడ జరుగుతుందని చెప్పి మీకు సదర్న్ కాలిఫోర్నియా దగ్గర. Under the guidance of the US Pacific Fleet, it is aimed at exploring elements of that future force that will have the greatest impact on increasing the fleet's lethality. ఓకే, ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైతే నీడ్ ఉంటుందో ఈ ఫ్లీట్ ఎంతవరకు మేనేజ్ చేయగలదు, ఎంతవరకు కూడా ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేయగలదు, అవన్నీ కూడా వాళ్ళు దే విల్ బి గెటింగ్ టు నో త్రూ దిస్ ఎక్సర్సైజ్. Earlier, it was reported that the Jumwal destroyer would be integrated into the complex exercise alongside unmanned surface vessels. However, the US Navy revealed other details regarding the exercise. First time చెప్పారు అంటే Jumwal destroyer ని ఇంక్లూడ్ చేస్తారని చెప్పారు, but now they have revealed some other details. This event will incorporate many unmanned capabilities. Not just that, ఇక్కడ చాలా unmanned capabilities and unmanned capability enablers కూడా యూజ్ చేస్తున్నారు. అది ఒకటే కాదు, జుమ్వాల్ మాత్రమే కాదు, ఇంకా చాలా దే ఆర్ గోయింగ్ టు ఇన్కాపరేట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. ఏంటి అవన్నీ కూడా? సూపర్ స్వామ్ ప్రాజెక్ట్, ద మీడియం డిస్ప్లేస్మెంట్ అన్మాన్డ్ సర్ఫేస్ వెజల్, సీ హంటర్ అండ్ సీ హాక్, ద MQ-8B ఫైర్ స్కౌట్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అండ్ ద MQ-9 సీ గార్డియన్ UAV. ఇంత నేమ్స్ అవి మీరు ఏం రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఇన్ డీటెయిల్. ఓకే, ద USS Michael Mansour DDG 1001 is the second ship of the Jumwalt class of guided missile destroyer. దీనికోసం ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా ఇప్పుడే. ఇట్ ఈస్ ఏ మిసైల్ డిస్ట్రాయర్ విచ్ విల్ బి గివింగ్ guidance from being at a remote place. It will be operating the ships and the drones. Okay, so it comes under the Jumwalt class. Next topic, WHO Special Envoy for ACT Accelerator. So కొత్తగా ఇప్పుడు అపాయింట్ అయిన ఎన్వాయ్ ఎవరు అన్నది చూద్దాం. ఓకే, థీడ్రోస్ అథెనామ్ Ghebreyesus, the Director General of the World Health Organization. So World Health Organization తర్వాత Director General ఎవరు? టెడ్రోస్ అథెనామ్ ఘెబ్రెయేసస్. ఓకే, ఇతను he appointed Carl Bildt as WHO Special Envoy for the Access to COVID-19 Tools Accelerator. సో ఇక్కడ యాక్ట్ అంటే ఏంటి? యాక్సెస్ టు COVID-19 టూల్స్ యాక్సలరేటర్. దీనికి స్పెషల్ ఎన్వాయ్గా
ఎవరిని అపాయింట్ చేశారు? కార్ బిల్ట్. ఓకే, మీరు ఇప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పేరేంటి? కార్ బిల్ట్. హీ ఈస్ ద స్పెషల్ ఎన్వాయ్. ఓకే, నెక్స్ట్ let's see about the ACT Accelerator. It is a groundbreaking global collaboration to accelerate development, production and equitable access to novel coronavirus disease tests. Okay, సో ఏదైతే ఇప్పుడు COVID-19 టెస్ట్ జరుగుతున్నాయో దానికి ఈక్వల్ యాక్సెస్ అందరికీ ఉండే విధంగా దీన్ని యాక్సలరేట్ చేయడానికి ఏంటి? డెవలప్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్. సో హియర్ ఏంటి? ఏవైతే మనకి highly developed countries ఉంటాయో they will be able to afford all this, but low income countries కానీ ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో they will not be able to do all this. సో వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అందరికీ ఈక్విటబుల్గా యాక్సెస్ ఉండాలి అని చెప్పి they are making a global collaboration. So who is going to be the envoy for the special envoy? Carl Bildt. Okay, ఏ విషయంలోని? COVID-19 టెస్ట్, ట్రీట్మెంట్స్ అండ్ వ్యాక్సిన్స్. ఓకే, it brings together government, scientists, business, civil society and philanthropists and global health organizations. So వీళ్ళందరినీ కూడా కలెక్టివ్గా తీసుకొచ్చి కొలాబరేట్ చేసి they are going to work together so that these services will be reaching to all. ఏంటి? టెస్ట్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కూడా అందరికీ యాక్సెసిబుల్గా ఉండే విధంగా ఈక్విటబుల్గా. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ద రిచ్ కంట్రీస్ కెన్ గెట్, ద పువర్ కంట్రీస్ కెనాట్ గెట్, ఓన్లీ ద రిచ్ పీపుల్ కెన్ గెట్, పువర్ పీపుల్ అలా కాకుండా ఆల్ ద వరల్డ్ నీడ్స్ దిస్ వ్యాక్సిన్స్. సో అందరికీ అది రీచ్ అయ్యే విధంగా దే ఆర్ గోయింగ్ టు వర్క్ కొలాబరేటివ్లీ. ఓకే, దీస్ ఇంక్లూడ్ ద బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, సెపి, ఫిన్, గావి, ద గ్లోబల్ ఫండ్, యునైటెడ్, వెల్కమ్, the WHO and the World Bank. Okay, all these are included in that. ఇక్కడ ఏదైతే మనం గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్, సివిల్ సొసైటీ అని చెప్పాం కదా, సో ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అవుతున్నాయి. సో కార్ల్ బిల్ట్ కోసం చూద్దాం. బిల్ట్ హ్యాస్ సర్వ్డ్ యాజ్ బోత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ స్వీడన్. సో ఆయన ఎలా వర్క్ చేశారు? హీ వర్క్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ స్వీడన్ and is a renowned international diplomat, having been the European Union special envoy to the erstwhile Yugoslavia. ఆయన ఆల్రెడీ యూఎన్కి స్పెషల్ ఎన్వాయ్గా వర్క్ చేశారు. హై రిప్రజెంటేటివ్ ఫర్ బోస్నియా అండ్ హెర్జిగోవినా, ద UN special envoy to the Balkans and the co-chair of the Dayton Peace Conference according to a press statement by WHO. So these come under the experience where he has worked as a special envoy in different purposes. So Bildt succeeds, I cannot spell it, maybe Gozi, N may be silent. Okay, Gozi Okonjo Iweala and the Andrew Whitty in the special envoy role. ఇతని కంటే ముందున్న వాళ్ళ నేమ్స్ ఇవి, వాళ్ళని సక్సీడ్ అయ్యి ఈయన వచ్చారు. ఓకే, Bildt will help lead the collective advocacy for the ACT Accelerator in his new role. So he will help lead this. Okay, కలెక్టివ్ అడ్వకేసీ, దీనికి ఏదైతే యాక్ట్ యాక్సలరేటర్ మనం డిస్కస్ చేసామో దాన్ని లీడ్ చేయడానికి హీ విల్ బీ గోయింగ్ టు హెల్ప్ దెమ్. నెక్స్ట్ మొబిలైజింగ్ సపోర్ట్ అండ్ రిసోర్సెస్ సో ఇట్ కెన్ డెలివర్ అగేన్స్ట్ ఎ స్ట్రాటజీ. యాక్ట్ ఏదైతే మనం డిస్కస్ చేసామో దానికి హీ విల్ బీ హెల్పింగ్ టు లీడ్ ఇట్. ఇంకా హీ విల్ బీ హెల్పింగ్ ఇన్ మొబిలైజింగ్ సపోర్ట్ అండ్ రిసోర్సెస్ సో దట్ వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ ఫామ్ చేసుకున్నారో ఇన్ ద యాక్ట్ యాక్సలరేటర్ దే విల్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ దట్. He will also support the leaders of the ACT Accelerator co-convening agencies, particularly in aligning work that cuts across the diagnostics, therapeutics, vaccine pillars and health system connectors. Okay, e fields and intlo kuda he will be helping by supporting the leaders. Okay, consult widely on the work of the ACT Accelerator, advise the Director General, so he will be consulting them, he will be advising them. ACT Accelerator principals and stakeholders on emerging issues and represent the ACT Accelerator in key national and international fora. So what he is going to do that in nutshell, aina first thing he will be supporting them, second thing enti he will be consulting with them and he will be advising them, and ఎప్పుడైతే ఈ యాక్ట్ యాక్సలరేటర్ని రిప్రజెంట్ చేయాలో ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ ఫోరాలో హీ విల్ బీ గోయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ యాక్ట్ యాక్సలరేటర్. నెక్స్ట్, Bildt was joining the ACT Accelerator at a pivotal time when the world was rolling out vaccines against COVID-19. So ఆయన ఏదైతే జాయిన్ అయ్యారో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టైం అన్నట్టుగా డిస్కస్ చేశారు. ఓకే, ఇంట్రొడ్యూసింగ్ న్యూ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కేలింగ్ అప్ లైఫ్ సేవింగ్ ఆక్సిజన్ అండ్ కార్టికోస్టెరాయిడ్స్ ఫర్ సివియర్ డిసీజెస్.
while addressing the uneven distribution of vaccines globally and the emergence of new variants of concern, the statement said. So he has joined at the right time, అంటే ఎప్పుడైతే నీడ్ ఉందో ఆ టైంలోనే, వేర్ యాజ్ వీ హ్యావ్ ఎర్లియర్ డిస్కస్డ్ ఈ కోవిడ్ని ట్యాకిల్ చేయడానికి ఏవేవైతే కావాలో, లైక్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఏమంటారు వ్యాక్సినేషన్ కానివ్వండి, అవన్నీ కూడా, అండ్ నాట్ జస్ట్ దిస్, సెవరల్ అదర్ డిసీజెస్. ఓకే, the past year had highlighted the need for globally coordinated response to the pandemic that prioritized equitable access to COVID-19 tools and was fueled by sufficient financial investment. Okay, so last year already highlight చేశారు ఏంటి, గ్లోబల్గా కోఆర్డినేషన్ అనేది కావాలి టు ఫైట్ దిస్ పాండమిక్. ఒక సింగిల్ కంట్రీ దాని మటుకు అది ఫైట్ చేయడం కావద్దు, ఆల్ ద కంట్రీస్ టు హ్యావ్ టు కమ్ టుగెదర్ టు work and fight against this pandemic so that the COVID-19 tools are equitably accessed by everyone. It's not, as I have told you, it's not only limited to few countries. All the countries should be able to do this diagnosis కానివ్వండి, ట్రీట్మెంట్ ఇవ్వడం కానివ్వండి, వ్యాక్సిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందరికీ రీచబుల్గా ఉండాలి. అండ్ అలా జరగాలి అంటే ఏం కావాలి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది, సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కావాలి. థ్యాంక్ యూ.